తూర్పుగోదావరి జిల్లా నార్త్ జోన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ కాస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 8,40,40,000 రూపాయలు, 8 సెల్ ఫోన్లు, టీవీ, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బెట్టింగ్ కు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు విశాఖకు చెందిన రాకేష్ గా గుర్తించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు ఉదయం మా స్టేషన్కి రాబడిన సమాచారం మేరకు కాపురంలో కొంతమంది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు కోరుకొండ సర్కిల్ సిబ్బంది పోలీసులు అందరూ కలిసి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో 4 వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు గోసంశెట్టి వీరప్రసాద్ అలియాస్ వీరబాబు, కాపురం చెందినవాడు. అలానే జూజుల బాలచక్రం అలియాస్ బాల, ఇతను కూడా కాపురం. నల్లాల లక్ష్మీ నరసయ్య అలియాస్ బుజ్జి, ఇతను అచ్యుతాపురం గ్రామం, గోకవరం మండలం. 4వ వ్యక్తి పేరు కొడతాల నానాజీ అలియాస్ నిక్కర్ నానాజీ, ఇతను గుమ్మలదొడ్డి గ్రామం, గోకవరం మండలం. వీళ్ళ నలుగురు కూడా ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వైజాగ్ కి సంబంధించిన ఒక వ్యక్తి నుంచి ఒక ఐడి తీసుకుంటారు, అడ్మిన్ ఐడి. ఈ అడ్మిన్ ఐడీస్ తీసుకొని ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకి ఆ ఐడీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఐడీస్ ద్వారా మనీ డిపాజిట్ చేయించుకొని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అనమాట. ఈ రోజు జరుగుతున్న ఆస్ట్రియా బెల్జియం లీగ్ మ్యాచ్ కి సంబంధించింది కూడా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మన వాళ్ళు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి సుమారు 8,40,40,000 రూపాయల క్యాష్ ని పట్టుకోవడం జరిగింది. అది సీజ్ చేశాము. అలానే ఒక 8 మొబైల్ ఫోన్స్ ని, ఒక హీరో యాక్టివా స్కూటీని, 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల నలుగురిని కూడా అరెస్ట్ చేశాము. కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అలానే ప్రధాన సూత్రధార అయినటువంటి రాకేష్, అతను వైజాగ్ లో ఉంటాడు. అతను వీళ్ళకి ఐడీస్ సప్లై చేయడం జరుగుతుంది. అతనితో పాటు ఇంకో మరి కొంతమందిని కూడా సూత్రధారులుగా గుర్తించడం జరిగింది. వీళ్ళు పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయీస్ ఎవరు లేరు. వీళ్ళందరూ కూడా కోడి పందాలు ఆడిన కేసెస్ ఉన్నాయి. పేకాట, కోడి పందాలు ఆడిన కేసెస్ ఉన్నాయి కొడతాల నానాజీ మీద. ఈ రోజు ఉదయం మా స్టేషన్ కి రాబడిన సమాచారం మేరకు కాపురంలో కొంత